నెల్లూరు లోక్సభ స్థానం సంబంధించి ఒకసారి మనం మాట్లాడదాం. నెల్లూరు లోక్సభ స్థానం సంబంధించి మనం చూస్తే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి, అలాగే రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ నేత, ఒక రకంగా కొన్ని జిల్లాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న నేత, అంటే ఒక రకంగా చాలా కీలకమైన నేతగా ఉన్న విజయసాయి రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా నెల్లూరు అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. ఎందుకంటే నెల్లూరు లోక్సభ స్థానానికి సంబంధించి ఎన్నో రోజుల నుంచి చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి మారడం, అంటే పార్టీకి దూరం అవ్వడం, అలాగే పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేయడం, ఆయన పార్టీకి రాజీనామా చేయటం, అంతకుముందే పార్టీకి రాజీనామా చేయటం, ఇలాంటి అన్ని పరిణామాల నేపథ్యంలో అటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడైతే కొంత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఒక భావన వచ్చిన నేపథ్యం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ అసెంబ్లీకి సమన్వయకర్తగా నియమించింది. అప్పటి నుంచి నెల్లూరు ఎంపీ క్యాండిడేట్ ఎవరన్న చర్చ చాలా రోజుల నుంచి ఆ జిల్లాలో కొనసాగుతూనే ఉంది. ఎవరు వస్తారో అన్న ఒక ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే మళ్ళీ తిరిగి ఆదాల ప్రభాకర్ రెడ్డిని రంగంలో దించుతారని ఒక 2 నెలలు 3 నెలల కింద ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ పార్టీకి సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలో దిగబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా చాలా బహిరంగంగా తానే నెక్స్ట్ అభ్యర్థిని ప్రకటించారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంబంధించి తాను ఎంపీగా పోటీ చేయాలంటే అంటూ కొన్ని సూచించిన, అలాగే పార్టీ హైకమాండ్ ముందు పెట్టిన కండిషన్కి సంబంధించి పార్టీ హైకమాండ్ ఒప్పుకోకపోవడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అధికారికంగా చేరిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఆయన పెట్టిన కండిషన్స్ కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అంతకుముందు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ను మార్చాలని ఆయన కోరారన్నది పార్టీలో కొంత జరుగుతున్న ప్రచారం. దానిలో భాగంగానే అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట లోక్సభ సమన్వయకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నియమించిందన్నది కొందరు చేసే వాదన. అయితే నెల్లూరు సిటీకి సంబంధించి ఎప్పుడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట సమన్వయకర్తగా నియమించారో అప్పుడు నెల్లూరు సిటీకి సంబంధించి తన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరినట్టుగా కొందరు పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే అది అనిల్ కుమార్ యాదవ్ సిట్టింగ్ స్థానం కాబట్టి ఆయన సజెస్ట్ చేసిన వ్యక్తికి ఇస్తామని హైకమాండ్ కరాఖండిగా చెప్పడం, మళ్ళీ మీరు వేరే ప్రపోజల్స్ తెర ముందుకు తెస్తే ఖచ్చితంగా ఇది పార్టీని గందరగోళంలో పడేస్తుందని జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ నేతలు స్పష్టం చేయడం, అలాగే మరో 1-2 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల మార్పు వేమిరెడ్డి కోరడం, ఇలాంటి గ్యాప్ నేపథ్యంలో ఫైనల్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. కండిషన్స్ అప్లై కావు, మీరు లోక్సభ స్థానానికి పోటీ చేయండి అని చెప్పడం, దానికి వేమిరెడ్డి ఒప్పుకోకపోవడం, ఆయన తెలుగుదేశంలో పార్టీలోకి చేరిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీ అభ్యర్థి ఎవరన్న చర్చ బలంగా సాగింది. శరత్ చంద్రారెడ్డి విజయసాయి రెడ్డికి అల్లుడు, అరబిందో ఫార్మాకు సంబంధించిన వ్యాపారవేత్త. శరత్ చంద్రారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించిన, బట్ ఆయన పోటీ చేయడానికి కొంత ఆసక్తి ప్రదర్శించలేదన్న చర్చ నెల్లూరు జిల్లాలో జరిగింది. ఎందుకంటే అటు శరత్ చంద్రారెడ్డి నెల్లూరు ఎంపీ బరిలో దిగుతున్నారని ప్రచారం జరిగిన కొద్ది రోజుల కిందట ఇదే విజయసాయి రెడ్డి అదంతా ఓన్లీ సోషల్ మీడియా ప్రచారం అంటూ కొట్టుపారేశారు. ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నానంటే విజయసాయి రెడ్డిని ఎందుకు లోక్సభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నియమించిందో దాని వెనకే ఎలాంత తతంగం జరిగిందో అది నేను మీకు వివరించే ప్రయత్నం అయితే చేశాను. ఫైనల్గా విజయసాయి రెడ్డి అనూహ్యంగా నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. నాకు తెలిసి విజయసాయి రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇక అక్కడ ఎవరు అభ్యర్థి అంటూ ఒక తకరారు నడుస్తున్న నేపథ్యంలో, ఒక స్పష్టత లేని నేపథ్యంలో మీరే పోటీ చేస్తే బాగుంటుంది కదన్నా అంటూ నేరుగా ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో ఇంక విజయసాయి రెడ్డి రంగంలో దిగుతున్న వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించేసింది కాబట్టి ఇంకా ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. బట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దాదాపు అభ్యర్థి కావచ్చు. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన రానప్పటికి కూడా ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చారు కాబట్టి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా దాదాపు ఆయన ఉండబోతున్నారని నెల్లూరు నేతలు కూడా చెప్పారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావడం నెల్లూరు జిల్లాలో పార్టీకి మరింత ధైర్యాన్ని ఇచ్చిందని చేరిక సందర్భంగా చంద్రబాబు నాయుడు కూడా వ్యాఖ్యానించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక పోటీ చేయబోతున్నారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కావలి నుంచి రంగంలో దించడానికి ప్లాన్ చేస్తున్నారని చర్చ ఒకవైపు జరుగుతోంది. ఆ కండిషన్స్కు మరి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారో లేదన్న అంశాన్ని పక్కన పెడితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాదాపు రంగంలో దిగడం ఖాయమవుతోంది. ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు, టెంటివ్ చాలా ఖచ్చితంగా చెప్తోంది. కానీ ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ప్రకటన రిలీజ్ చేయలేదు కాబట్టి అధికారిక ప్రకటన తరువాయి అన్నది మనకి అర్థమవుతోంది. అంటే ఈ విధంగా చూస్తున్నప్పుడు మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అలాగే సమన్వయకర్తలుగా అలాగే చాలా కార్యక్రమాల రూపకల్పన, చాలా కార్యక్రమాల ఇన్వాల్వ్మెంటు, అలాగే ఢిల్లీలోని అటు ఫ్లోర్ కోఆర్డినేషన్, ఎందుకంటే రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ. వీళ్ళిద్దరూ చట్టాపట్టాలు వేసుకొని రాజకీయం నడిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఒక రకంగా ఇద్దరి మధ్య మంచి మిత్రత్వం కూడా ఉంది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరు మిత్రుల మధ్య ఈసారి పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. అవకాశం అన్న పదం ఎందుకు ఉపయోగిస్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విజయసాయి రెడ్డి పేరు అధికారికంగా ఖరారు అయిపోయింది. ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు అధికారికంగా ఖరారు కాలేదు కాబట్టి నేను ఈ పదప్రయోగాన్ని ఉపయోగిస్తున్నాను. ఒకటి మాత్రం నిజం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయసాయి రెడ్డి మధ్య మాత్రం నెల్లూరు లోక్సభ పోరైతే ఉండబోతోంది. ఒక రకంగా నేను అన్నట్టుగా మిత్రుల మధ్య జరిగే పోటీగానే దీన్ని మనం చూడాలి. అందుకు వ్యూహాలు ఎలా ఉంటాయి, వాగ్బానాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఎక్కడైతే పార్టీని కొందరు ఎంపీలు వీడుతున్నారో, ఎక్కడైతే పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండటం లేదో అలాంటి నియోజకవర్గాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అంటే ఇది మాకు ఇజ్జత్ కా సవాల్, మనం ఖచ్చితంగా స్థానాన్ని గెలవాల్సిందే అంటూ ఆయన కరాఖండిగా చెప్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా ఆయన అది కోరుకోవడం తప్పు కాదు, ఎందుకంటే రాజకీయాల్లో ఫైనల్గా గెలిపే ముఖ్యం కాబట్టి ముఖ్యమంత్రి ఉద్దేశం అది. కానీ ఇప్పుడు ఇక్కడ నెల్లూరుకు సంబంధించి చూస్తే అటు విజయసాయి రెడ్డి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ అర్ధబలం అంగబలం పరంగా ఇద్దరు దాదాపు సరిసమానంగా ఉన్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో అసలు నెల్లూరు లోక్సభలో ఎవరు గెలుస్తారనేది అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో మనం చూస్తే 10కి 10 స్థానాలు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, అంటే క్లీన్ స్వీప్ చేసింది. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున లోక్సభ అభ్యర్థిగా రంగంలో దిగే వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో ఇటు విజయసాయి రెడ్డి చాలా సీనియర్ నేత, ఆయన కూడా ఎంపీగా బరిలో దిగుతున్నారు కాబట్టి ఇద్దరికి కూడా ఇది ఇజ్జత్గా సవాల్గా మారిపోయింది. ఒకవేళ నెల్లూరు లోక్సభ పరిధిలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ మెజార్టీ స్థానాలు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోకపోతే ఖచ్చితంగా అది విజయసాయి రెడ్డిని వేలెత్తి చూపించే అంశం ఖచ్చితంగా పార్టీలో ఉండొచ్చు. అందుకు ఇక్కడ ఆయన లోక్సభ పరిధిలోని 7 స్థానాలతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్న మిగతా మరో 3 అసెంబ్లీ స్థానాలను కూడా ఖచ్చితంగా గెలిపించుకునే బాధ్యత కూడా అదనంగా విజయసాయి రెడ్డిపై ఇప్పుడు పడినట్టుగానే మనం చెప్పుకోవాలి. బట్ అదే సందర్భంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించుకునే గురుతర బాధ్యత, అంటే ఒక రకంగా కీలక బాధ్యత ఆయనపై ఉందని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా నెల్లూరు లోక్సభకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి కానీ ఆయన తనయుడు మాగుంట రాఘవ్ కానీ పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది, అంతకుముందు కూడా ఉంది. లేటెస్ట్గా ఈ మధ్యనే మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీకి అధికారికంగా రాజీనామా చేసేశారు. కానీ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి లైన్ క్లియర్ అయిపోయింది కాబట్టి మరి ఒంగోలు స్థానం నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డికి కానీ లేదంటే మాగుంట రాఘవ్ కానీ అవకాశం ఇస్తారన్న ప్రచారం అయితే బలంగా సాగుతోంది. చూద్దాం, ఇంకా దానికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కాబట్టి మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఏదేమైనా ఇద్దరు బిగ్ షాట్స్, ఈ పదం ఎందుకు ఉపయోగిస్తున్నానంటే ఒక రకంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు మొన్నటి వరకు, ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. కానీ ఆయన బిగ్ షాటే. విజయసాయి రెడ్డి కోసం మనం ప్రత్యేకంగా చెప్పలేదు, ఆయన కూడా బిగ్ షాటే. ఇద్దరు బిగ్ షాట్స్ల మధ్య ఒక బిగ్ వార్ జరగబోతోంది నెల్లూరు లోక్సభకు సంబంధించి. మరి ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది అత్యంత ఆసక్తి లేపుతోంది.